పుష్ప 2 మూవీ రిలీజ్ దగ్గర నుంచి టికెట్ ధరల పెంపుపై ఒక్కటే గందరగోళం. సినిమా టికెట్ల రేట్లు పెంచేదే లేదని ప్రభుత్వం చెప్పడం, ప్రత్యేక పరిస్థితుల్లో కొన్ని సినిమాలకు మాత్రం రేట్లు హైక్ చేయడం, మరికొన్ని సినిమాలకు పెంచుకునే అవకాశం లేక రిలీజ్ కూడా డిలే అయిపోవడం, ఇలా ప్రతి సినిమాకి మరీ ముఖ్యంగా పెద్ద సినిమా రిలీజ్ ఉంది అంటే తెలంగాణలో ఒక పెద్ద గందరగోళమే కనిపిస్తోంది. అయితే ఇవన్నీ కాదు, ఏ సినిమాకైనా టికెట్ రేట్లు పెంచుకోవాలి అంటే 90 రోజుల ముందుగానే సంప్రదించాలి అంటూ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలతో ప్రభుత్వం జీవో ఇవ్వడం పెద్ద దుమారమే రేపింది. పలు నిర్మాణ సంస్థల అసహనానికి కూడా ఈ నిర్ణయం కారణమైంది. అయితే 90 రోజుల రూల్పై లేటెస్ట్గా సుప్రీంకోర్టు స్పందించిన తీరు హాట్ టాపిక్గా మారింది. సినిమా టికెట్ రేట్ల పెంపు విషయంలో మరో ట్విస్ట్ ఇది. తెలంగాణ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై సుప్రీంకోర్టు స్టే విధించింది. టికెట్ ధరలను పెంచాలి అంటే 90 రోజుల ముందే ప్రభుత్వం జీవో ఇవ్వాలి అని తెలంగాణ హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. అయితే హైకోర్టు ఇచ్చిన ఈ ఉత్తర్వుల్ని తాత్కాలికంగా సుప్రీంకోర్టు నిలిపివేసింది. భారీ బడ్జెట్ సినిమాలు రిలీజ్కి ఉండడంతో సుప్రీంకోర్టు స్టేపై ఇప్పుడు నిర్మాణ సంస్థలు మాత్రం హర్షం ప్రకటిస్తూ ఉన్నాయి. మొన్న సంక్రాంతి టైంలో కూడా టికెట్ల హైక్పై పెద్ద కన్ఫ్యూజన్ నడిచింది. జనవరి 9న రిలీజ్ కావాల్సిన రాజాసాబ్ సినిమా విషయంలో అర్ధరాత్రి అంటే జనవరి 8న రేట్లు పెంచుకోవచ్చు అంటూ హడావిడిగా ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. 2 రోజుల తర్వాత రిలీజ్ అయిన మనశంకర వరప్రసాద్ గారు సినిమా విషయంలో కూడా ధరల పెంపుపై ఎలాంటి కన్ఫ్యూజన్ లేకపోయినా సామాన్యులకి అందుబాటులో లేకుండా రేట్లు ఎలా పెంచుతారు అంటూ అందిన ఫిర్యాదులపై హైకోర్టు ప్రభుత్వ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసింది. చివరి నిమిషంలో ఇచ్చే ఇలాంటి జీవోల వల్ల సామాన్య ప్రేక్షకులపై భారం పడుతుంది అని హైకోర్టు స్పష్టం చేసింది. సినిమా రిలీజ్కి 90 రోజుల ముందే టికెట్ రేట్ల పెంపుకు సంబంధించి నిర్మాతలు ప్రభుత్వాన్ని అప్రోచ్ కావాలి అని తీర్పిచ్చింది. ఇప్పుడు ఆ తీర్పుపై అత్యున్నత న్యాయస్థానం స్టే విధించడం చర్చనీయాంశమైంది. మరి సుప్రీంకోర్టు తీర్పుతో ఇక నుంచి వెనువెంటనే టికెట్ ధరల పెంపుపై ఉత్తర్వులు వస్తాయా? ప్రభుత్వం ఏ రకంగా ముందుకెళ్లబోతోంది? మా ప్రతినిధి గోపీకృష్ణ వివరిస్తారు. గోపి, సామాన్య జనానికి టికెట్ రేట్ల పెంపుతో వినోదం కరువు అవుతోంది అంటే ఇప్పటికీ చాలా రచ్చ జరుగుతోంది. సామాజిక కార్యకర్తలు కూడా మరి దీనిపై సీరియస్గానే రియాక్ట్ అవుతున్నారు. వాళ్ళ యాక్షన్ ప్లాన్ ఏ రకంగా ఉండబోతోంది? నిర్మాణ సంస్థలు హ్యాపీగానే ఉన్నట్టా? ఈ సుప్రీంకోర్టు స్టేతో హైకోర్టు ఇచ్చిన తీర్పుపై సుప్రీంకోర్టు స్టే ఇవ్వడంతో ప్రధానంగా నిర్మాణ సంస్థలు అయితే ఊపిరి పీల్చుకున్నాయి. వాళ్ళ టికెట్ రేట్లు వాళ్ళ నిర్మాణ వ్యయానికి తగ్గట్లుగా పెంచుకునే వెసులుబాటు తమకు వస్తుంది అని చెప్పి వాళ్ళు హ్యాపీగానే ఉన్నారు. కానీ వినియోగదారులు, ముఖ్యంగా ఎవరైతే సినిమా చూడాలి ఫస్ట్ డే ఫస్ట్ షో అన్నట్లుగా ఎవరైతే భావిస్తుంటారో సో వాళ్ళకు మాత్రం కొంత ఇబ్బంది అని మనం చెప్పాల్సి ఉంటుంది. ఎందుకంటే సినిమా టికెట్ల ధరలకు సంబంధించి నియంత్రణ అనేది ముఖ్యంగా ఇప్పుడు సుప్రీంకోర్టు ఇచ్చిన స్టే తోటి ముఖ్యంగా ఇటు మళ్ళీ టికెట్ రేట్ల పెంపుకు సంబంధించి నిర్మాణ సంస్థలు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆశ్రయించడం, అలాగే ప్రభుత్వం కనుక దానికి అంగీకరిస్తే కనుక ఖచ్చితంగా మళ్ళీ టికెట్ల ధరలు పెంపు ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి సో ప్రేక్షకులకి ఇది కొంత చేదు వార్త అని చెప్పాల్సి ఉంటుంది. ప్రధానంగా మనశంకర వరప్రసాద్ సినిమా రిలీజ్ సందర్భంగా హైకోర్టు ఇచ్చిన ఆదేశాలు ముఖ్యంగా ఏ సినిమా అయినా టికెట్ ధరలకు సంబంధించి పెంచుకోవాలంటే ముందస్తుగా 90 రోజుల సమయం ముందు ముఖ్యంగా తెలియపరచాల్సి ఉంటుంది అంటూ హైకోర్టు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. సో ఆ ఆదేశాలపైన మైత్రి మూవీ మేకర్స్ సుప్రీంకోర్టును ఆశ్రయించడం జరిగింది. ఈరోజు జస్టిస్ జేకే మహేశ్వరి ధర్మాసనం సుప్రీంకోర్టులో విచారణ జరిపి హైకోర్టు ఇచ్చిన తీర్పు పైన స్టే ఇవ్వడం జరిగింది. సో తదుపరి ముఖ్యంగా దీనికి సంబంధించిన కేసు విచారణ ఇంకా కొనసాగబోతోంది. ఇది మాత్రం ఇక్కడతో ఇది ఫైనల్ కాదు. సో ఖచ్చితంగా హైకోర్టు ఏదైతే తెలంగాణ సినిమాస్ రెగ్యులేషన్ యాక్ట్కి సంబంధించి ఇటు అందరూ అభిప్రాయాలను తీసుకుని ఎవరైనా సరే సినిమా టికెట్ల ధరలకు సంబంధించి నిర్మాణ సంస్థకి ఎంత వ్యయమైంది, వాళ్ళు ఎంత ఖర్చు పెట్టారు, సో వీటన్నిటికి సంబంధించి దాని ఆధారంగానే టికెట్ ధరలు పెంచుకునేందుకు అవకాశం కల్పిస్తూ 90 రోజుల ముందు కనుక వాళ్ళు చెప్పినట్లయితే కనుక సో దానికి అనుగుణంగా వాళ్ళు సినిమా టికెట్ ధరలను పెంచుకునే అవకాశం ముఖ్యంగా ఉండేది. కానీ అటువంటి నిర్ణయం వల్ల నిర్మాణ సంస్థలపైన ప్రభావం పడుతుంది అంటూ నిర్మాణ సంస్థలు హైకోర్టు తీర్పుని అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఇటు మైత్రి మూవీ మేకర్స్ సుప్రీంకోర్టుకు రావడం జరిగింది. సో ఈరోజు సుప్రీంకోర్టు హైకోర్టు గతంలో ఇచ్చిన ఉత్తర్వులపైన నిర్ణయం తీసుకుంది. తదుపరి విచారణ, తదుపరి ఆర్డర్స్ దీనికి సంబంధించి ఎప్పుడు వచ్చే అవకాశం ఉంది? ఎస్ మళ్ళీ 4 వారాల్లో కేసు విచారణ ఉండే అవకాశం ఉంటుంది. పూర్తి స్థాయిలో ఇటు రాష్ట్ర
ప్రభుత్వం నుంచి కూడా వివరణ తీసుకునే అవకాశం ఉంటుంది. దీనికి సంబంధించి ఈ ముఖ్యంగా సినిమా టికెట్ల నిర్ణయానికి సంబంధించి ఇటు తెలంగాణ ప్రభుత్వం ముఖ్యంగా ఏ విధంగా వ్యవహరించబోతోంది, అలాగే ఇటు నిర్మాణ సంస్థలకు సంబంధించిన వాదనలు కూడా ఎందుకు మీరు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు అన్న అంశాలకు సంబంధించి చిత్ర పరిశ్రమలకు సంబంధించి ముఖ్యంగా నిర్మాణ సంస్థలకు సంబంధించిన వాదనలు కూడా సమగ్రంగా సుప్రీంకోర్టు వినే అవకాశం ఉంది. సో సమగ్ర వాదనల తర్వాతే దీనిపైన తుది ఉత్తర్వులను ఇచ్చే అవకాశం ఉంటుంది. ఇది తాత్కాలికంగా మధ్యంతర స్టేగా మాత్రమే మనం పరిగణించాల్సి ఉంటుంది. ఆలోపు ఇప్పుడు రాబోయే కాలంలో రిలీజ్ అయ్యే ఇప్పుడు రాన్న కొద్ది రోజుల్లో రిలీజ్ అయ్యే మూవీస్కి ఏమైనా టికెట్ రేట్లు పెంచుకోవాలంటే సుప్రీంకోర్టు స్టే ఆధారంగా వాళ్ళు ముఖ్యంగా టికెట్ ధరలు పెంచాలి అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని అడిగే అవకాశం ఉంటుంది. కానీ రాష్ట్ర ప్రభుత్వం కోర్టు ఉత్తర్వుల ప్రకారం ఇటు మధ్యంతర స్టే ఇవ్వడం జరిగింది కాబట్టి సో దాన్ని పరిశీలించిన తర్వాత దీనిపైన నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. ఆల్రైట్, థ్యాంక్ యూ గోపి.